లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ప్రస్తుతం హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ తో పాటు ప్రస్తుతం ఇంకా హౌస్ లో ఉన్న అందరూ కూడా తనుజాని అయితే టార్గెట్ చేశారు. ఆఖరికి భరణి గారు కూడా తనుజాని టార్గెట్ చేశారు. ఇక నామినేషన్స్ లో భాగంగా ఆయేషా తనుజ గురించి కొన్ని పాయింట్స్ చెప్పగా అందరూ దానికి క్లాప్స్ కూడా కొట్టడం జరిగింది. భరణి అండ్ తనుజ రిలేషన్ వల్ల హౌస్ లో ఉన్న అమ్మాయిలు ఎంత బాగా ఆడినా సరే వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతుంది అంటూ మీరు తనుజ ఆడినా ఆడకపోయినా ఒకవేళ తనకే ఫేవర్ చేస్తారంటూ పాయింట్స్ అయితే రేస్ చేసింది ఆయేషా. మరి ఈ విషయం అయితే కరెక్టే. బట్ తనుజనైతే టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ తనుజ హౌస్ లో చాలా జెన్యున్ పర్సన్. అండ్ ఇంకా చెప్పాలంటే హౌస్ లో చాలా మంది కన్నింగ్ పర్సన్స్ ఉన్నప్పటికీ తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నాకైతే తనని టార్గెట్ చేశారనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ లో తెలుపు. అలానే ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ తో పాటు ఇంకొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు హౌస్ లోకి. ఇక శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తుంది. మరి శోభా శెట్టి వస్తే కనుక ఇక అక్కడే. అండ్ తనుజ అయితే అసలు మాట్లాడదు. మాట్లాడినా కానీ వాళ్ళ పోట్లాడదు అంతలా. బట్ తనకి ఎవరన్నా గట్టిగా మాట్లాడినా చూసినా భయం. అండ్ తనుజని అయితే టార్గెట్ చేసినప్పటికీ తనైతే ఖచ్చితంగా ఓటింగ్ లో ఫస్ట్ లోనే ఉంటుంది.